హలో. నేనే బాబు, మావయ్యని మాట్లాడుతున్నా. దయ్యాలు ఇంట్లో దయ్యాలు ఉన్నాయి బాబు. రాత్రంతో భయంతో బిహు సచ్చాననుకో. దయ్యాలా? మరి శశి ఏమంటుంది? బాబు అదే దయ్యలే తయారైంది. నా మాటకు అసలు విలువటం లేదు. ఎలాగైనా శశిని రోహిణిని మీరే రక్షించాలి బాబు. సరే సరే, ఇంట్లో దయ్యాన్ని శశి ఒంట్లో దయ్యాన్ని వదలకూడదా? అర్థం చేసుకునే మగాడికి అపార్థం చేసుకునే ఆడది. ఏమిటో ఈ భగవంతుని లీల. రోహి 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 వద్దమ్మా. కమ్ ఆన్, లెట్స్ గో. అలా అనే హక్కు నీకు లేదమ్మా. ఇది కోర్టు ఆర్డర్. చెబితే వినిపించగా నువ్వు. కోర్టును దగ్గరించి అధికారం ఎవరికీ లేదు. నా ప్రాణాన్ని పణంగా పెట్టి కన్నా నా కూతుర్ని దూరం చేసే హక్కు ఎవరికీ లేదు. నాన్న ప్లీజ్, అది లేకుండా నేను ఉండలేను. అల్లుడు గారు మీరు బయలుదేరండి ముందు. నన్ను వదలండి నాన్న. రోహి ఉండమ్మా, నన్ను వదలండి ఉండమ్మా. నాన్న. నా మాట విను. రోహి నా మాట వినమ్మా. ప్లీజ్. రోహి రోహి రోహి. జీసస్ స్వామి, ఐ ప్రే యూ నాకు మమ్మీ డాడీ ఇద్దరు కలిసిపోవాలి. లవ్కి సింబల్ మీరేనని మా స్కూల్లో రోజు చెప్తారు. మీ లవ్తో మా మమ్మీ డాడీలను కల్పరా స్వామి. మీకు కొబ్బరికాయ కొడతాను, మొక్కుకుంటున్న స్వామి.
అమ్మంటే ప్రేమ, నాన్నంటే పవర్. హాయ్ బంగారం, ఆడుకుంటున్నావమ్మా? బాగుందా? చాలా హ్యాపీగా ఆడుకుంటుంది బాబు. బాగున్నారా మావయ్య? సార్ నేను బయలుదేరుతున్నాను. ఓకే. ఎక్కడికి? మా ఇంటికి. అమ్మా, ఏమిటిదంతా? డాడీ, అది ఉంది కాబట్టి నేను ఇంకా బతుకున్నాను. ఏమిటమ్మా ఈ పిచ్చి బట్టలు? అది లేకపోతే నేను నిజంగానే పెంచిదాన్ని అయిపోతాను డాడీ. నువ్వు పిచ్చిదనం అయిపోయినా పర్వాలేదమ్మా, కానీ ఈ ఇంట్లో మీ ఇద్దరు కలిసి ఉంటేనే. ఆ, ఉంటే ఏమవుతుంది ఇంట్లో? ఏమవుతుందో చెప్తే నీకు అర్థం కాదమ్మా. ఈ ఇంట్లో ఏం జరిగిందో ముందు నీకు తెలియాలి. 1 2 3 4 5 6 7 8 హ్యాండ్స్ ఇలా పెట్టండి. 1 2 3 4 5 6 7 8 3 4 5 6 7 8. అనుబంధం పెరిగింది, సహజీవనం మొదలైంది. ఏంటి డాడీ? పెద్దలు చేసిన పెళ్లిళ్ళకే గ్యారెంటీ లేని ఈ రోజుల్లో వివాహమే లేని సంబంధాలు. 6 నెలలు అంతా ఓకే. ఆ తర్వాత అతడామిని వదిలి వెళ్ళిపోయాడట. 6 నెలలు కదా, బోర్ కొట్టుంటుంది, పారిపోయాడు. డర్టీ డాగ్. నన్నే ఆమె కూతురి పేరు. 3 నెలల క్రితం తల్లి కూతుళ్ళు బయటికి వెళ్లారు, తిరిగి ఇంటికి రాలేదు. ఏమైంది? తెలియదమ్మా. ఆధారం లేని ఆడవాళ్ళు ఆధారాలు దొరకకుండానే మాయమైపోయారు. అమ్మా, వీరు యోగిని విమలానంద, ఎంతో శక్తివంతమైన మాతాజీ. నీ సమస్య పరిష్కారం కోసమే ఆమెను మన ఇంటికి తీసుకొచ్చాను తల్లి. ఆశీస్సులు తీసుకో అమ్మా. ఆ సర్వేశ్వరుడు నిన్ను చల్లగా కాపాడుతాడు తల్లి. కట్టుకున్నవాడు లేడు, కారణం ఉంది. కన్నవాళ్ళని కాదన్నావు, కారణం ఉంది. సృష్టించిన వాడినే మర్చిపోయావు, కారణం లేదు. అందుకే కళ్ళల్లో నిరాశ, ఆ కళ్ళ కింద చారలు, పాలిపోయిన ముఖం. ఇవే నెగటివ్ ఫోర్స్ లక్షణాలు. ఈ ఇంట్లో ఏదో ప్రేతాత్మ తిరుగుతుంది మాతాజీ. ప్రేతాత్మలు దురాత్మలు కాదు, కోరికలు తీరని ఆత్మలుంటాయి. నన్నీ 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 దేవి దేవి మాతాజీ, ఈ ఇంట్లో దయ్యాలు. దెయ్యాలు కాదు, కోరికలు తీరని ఆత్మలు. మీరే మమ్మల్ని రక్షించాలి మాతాజీ.
మేం మీ సమస్యకు పరిష్కారం చూపిస్తాం. ఎవరికి వారే తమ సమస్యని పరిష్కరించుకోవాలి. భగవంతుని సృష్టిలో అత్యంత శక్తిమంతుడు మనిషి. భగవంతుడు మనిషి ఎలా బ్రతకాలో ఎన్నో రూపాలలో మనకి చూపించాడు. అవే అవతారాలు. నాకు కనిపించిన ఆత్మలు మీకు కనిపించలేదు. కారణం నేను భగవంతుణ్ణి వీడలేదు. క్షమించండి మాతాజీ. క్షమించడానికి, శపించడానికి నేనెవరినమ్మా? నేను నీలాంటి మనిషినే. కాకపోతే ఆ భగవంతుని ధ్యానంలో ఆత్మవిశ్వాసం పొందగలిగాను. సమస్యను పరిష్కరించే ఏకైక ఆయుధం ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అది ఎంత పెరిగితే అంతగా నీలో జీవం పెరుగుతుంది. నాలా ఆత్మలను నువ్వు చూడగలవు, వాటిని అర్థం చేసుకోగలవు. అంతా మంచే జరుగుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ. నా కూతురిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇక నా అవసరం తీరింది. అరే వీరికి తోడు బేబుంటే అరే బేబ్ బ్యాక్ బ్లాక్ బస్టర్ రా. టాటూలు ఇవి పెంచేస్తున్నాయి రా. రోడ్డు మీద ఎవరు లేరు. అరే ఏదిరా ఇదేదిరా? ఛా, ఎటు పోయింది ఇది? అరే అదిగో.
దాన్ని చూసుకునే కదరా దాక్కుంటే వదిలి పెడతాననుకున్నావురా కోరల్లేని పాములు కాటేయటం ఈ జన్మకి వీళ్ళ వల్ల కాదు కాదు కాదు